తెలంగాణ నేల తన ఒడిలోంచి ఒక స్వరాన్ని కోల్పోయింది. తెలంగాణ ఆత్మను ఆవిష్కరించిన ఆ కలం ఇక సెలవంటూ ఈ లోకాన్ని వీడింది. ఈ ఉద్యమాల గడ్డలో ప్రజల ఆకాంక్షలను చెబుతూనే మానవత్వం గురించి చెప్పిన ఆ అసలైన మనిషిని ఇక చూడలేం. చదువు లేకున్నా తన కవి హృదయాన్ని చాటిన ఆ కవి ఇక లేరు. తెలంగాణకు రాష్ట్ర గీతం అందించిన కవి అందశ్రీ కన్నుమూశారు. ప్రముఖ రచయిత అందశ్రీ కన్నుమూశారు. ఉదయం లాలాగూడ ఇంట్లో కుప్పకూలారు అందశ్రీ. గాంధీ హాస్పిటల్లో ఆయన చికిత్స తీసుకుంటూ ప్రాణాలు విడిచారు. 1961 జూలై 18న సిద్దిపేట జిల్లా రేబర్తిలో ఆయన జన్మించారు. జయ జయ హే తెలంగాణ అనే గీతాన్ని రచించారు అందశ్రీ. తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించారు అందశ్రీ. ఇటీవలే ₹1,00,00,000 పురస్కారాన్ని కూడా ఆయనకు తెలంగాణ ప్రభుత్వం అందించింది. అందశ్రీ అసలు పేరు అందే ఎల్లయ్య. కాకతీయ యూనివర్సిటీ నుంచి గౌరవ డాక్టరేట్ అందుకున్నారు ఆయన. ఉదయం లాలాగూడలోని తన నివాసంలో ఒక్కసారిగా ఇంట్లో కుప్పకూలి పడిపోయారు అందశ్రీ. కుటుంబ సభ్యులు హుటాహుటిన గాంధీ హాస్పిటల్కు తరలించారు. అప్పటికే ఆయన ప్రాణాలు కోల్పోయినట్లు వైద్యులు ప్రకటించారు. రేబర్తి ప్రస్తుతం సిద్దిపేట జిల్లాలో ఉన్న రేబర్తి గ్రామంలో జన్మించారు అందశ్రీ. ఆయన అసలు పేరు అందే ఎల్లయ్య. అందశ్రీ రచించిన జయ జయ హే తెలంగాణ గీతం ఎంతో ప్రఖ్యాతిగాంచింది. ఈ ఏడాది జూన్ 2న తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ₹1,00,00,000 నగదు పురస్కారాన్ని అందుకున్నారు అందశ్రీ.